సైందవ్ ఈ మూవీ అయితే అంత యావరేజ్ అనిపించింది అన్న, అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పేరు నరేష్ గారిది యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్లో సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంటుంది. సినిమా స్టోరీ పరంగా అయితే మనకి విలన్ ఎంట్రీ కాడ నుంచి సినిమా హైలైట్ అనిపిస్తుంది. అంతకుముందు బోరే ఉంటుంది, తర్వాత రొటీన్ స్టోరీ రొటీనే. ఇది సినిమా పొరియం జోష్ ఏదో ఉంది సినిమా, దాని రీమేక్ అనమాట. ఆ సినిమా నాకు ఎమోషన్స్ అవన్నీ బాగా అనిపించినాయి. దీంట్లో నాగార్జున గారి యాక్టింగ్ ఎమోషన్స్ అయితే నాకు అసలు పండలేదన్న నిజంగా, అంటే ఎందుకు ఏమో కానీ సినిమా కొద్దిగా చూడాలనుకుంటే సెకండ్ ప్లేస్ ఇది. ఇంకా మిగతా వాళ్ళకి అంత కీరవాణి బ్యాక్గ్రౌండ్ మీద బాగా దంచి కొట్టిండు. ఫైట్ సీన్స్ కూడా అంత ఏం లేవు. సాంగ్స్ ఒక సాంగ్ ఏమో బాగుందన్న. ఇంకా నా సినిమాలు నచ్చాలంటే హనుమాన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఇది నా సామ్యంగా, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైందవ్. ఈ మూవీస్ ఒకవేళ చూడాలనుకుంటూ ఇవే టాపు. ఇంకా మిగతా అయితే ఏమో అంత హెవీగా ఇంపాక్ట్ అంటే ఎమోషనల్ ఉన్నాయి కదా, ఎమోషన్ సీన్స్ అనేవి నాగార్జున గారు కరెక్ట్ యాక్టింగ్ అది నాకు పండలేదన్నమాట. చైన్ సీన్ నిజంగా అంటే ఇంటర్వ్యూల ముందర చైన్ సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం బాగుంది. ఇంకోటి థియేటర్లోకి హీరోయిన్ని తీసుకుపోతాడు, ఆ సీన్స్ కూడా బాగుంటాయి. బిట్లా అని చూపించుకుంటా ఆ సీన్స్ కొద్దిగా బాగుంటాయి అన్న. కొద్దిగా అయితే 3.2 3.4